టీజీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షకు సంబంధించి సిఎస్బిఐఎస్ అకాడమీ ఆన్లైన్ ఆఫ్లైన్ కోర్స్ స్టార్ట్ చేస్తుంది. ఎర్లీగా అంటే నోటిఫికేషన్ రాకముందే స్టార్ట్ చేయడం వల్ల కొంచెం యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా ఈ ఫెసిలిటీని పొందొచ్చు. ఇది ఆన్లైన్లో ఉంటుంది, ఆఫ్లైన్లో ఉంటుంది. మన సిఎస్బి గ్రూప్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఈ వీడియో కింద ఆ గ్రూప్స్ యాప్ డౌన్లోడ్ ఫెసిలిటీ కూడా ఉంది. డౌన్లోడ్ చేసుకుని ఈ క్లాస్ మొత్తం యాక్సెస్ పొందొచ్చు. ఇది 5 to 6 months ఉంటుంది. ఆన్లైన్ ఆఫ్లైన్ మీరు అందరూ రావచ్చు. అప్డేటెడ్ స్టడీ మెటీరియల్స్ ఉంటాయి. కొత్తగా 2025లో ప్రిపేర్ చేసిన స్టడీ మెటీరియల్స్, దాంతోపాటు రెగ్యులర్గా నెక్స్ట్ 6 months ఎవ్రీ వీక్ టెస్ట్లు ఉంటాయి అన్నమాట. ఇది కోర్స్ ఫీచర్స్. ఇంకా ఎవరైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ వీడియో పైన ఉన్న ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేసి టీజీపీఎస్సీ వారధి కోర్సులో మీరు జాయిన్ అవ్వచ్చు. ప్రత్యేకంగా టీజీపీఎస్సీ గ్రూప్ 2 కోసం ఈ కోర్సు. రోజులు మారాయి, కాలం మారుతుంది. అయితే గతం మాత్రం చాలామందిని వెంటాడుతూనే ఉంటుంది. ఒక మాట ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, లెట్ గో ద పాస్ట్, కీప్ లెసన్స్ ఇట్ థాట్ యూ. గతాన్ని వదిలేయండి, గతంలో ఉన్న చేతును వదిలేయండి, కానీ గతం నుంచి నేర్చుకున్న పాఠం మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇదే 100%. మనందరం మనుషులం, మన టైం చాలా లిమిటెడ్ ఉంటుంది. దానిలో జరిగిపోయిన రోజులు, జరిగిపోయిన కథలు, చేదు అనుభవాలు ఇవన్నీ మన మనసులో చాలా వెంటాడుతూ ఉంటాయి. ఒకసారి పిడకల్లా వస్తుంటాయి, ఇంకోసారి ఆ జ్ఞాపకాలు మనల్ని చనిపోయేదాకా వెంటాడుతాయేమో అనే ఒక భయం కూడా మనకు ఉంటుంది. నేనంటాను, గతం చాలా గొప్పది, గతం మనకు చాలా నేర్పించింది. అది కూడా మన జీవితమే, ఇంకోటి జీవితం కాదు. మన గతమే మనం, మన అనుభవాలే మనం. ఖచ్చితంగా మన గతాన్ని మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. కానీ ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే, గతంలో చాలా జరుగుండొచ్చు, మనం ఏమైనా తప్పులు చేసి ఉండొచ్చు, మన పట్ల ఇతరులు తప్పులు చేసి ఉండొచ్చు, ఏదైనా మన జీవితంలో జరుగుండొచ్చు. కానీ గతంలో మనం ఒక పని చేయాలి, గతానికి సంబంధించి ఒక పని చేయాలి. అదే ఫర్గ్యూనెస్ అనమాట. దానిలో లెసన్స్ మాత్రం రాసుకుని మిగతా దాన్ని ఫర్గ్యూ చేసి పక్కన పడేయాలి. మిగతా దాన్ని ఒక చెత్త, మన బ్రెయిన్లో ఒక చెత్త డంప్ యార్డ్ అని చెప్పి దాన్ని తీసి ఒక పక్కన పడేసాలి. దాన్ని డార్మెంట్ స్టేజ్లో పడేసి మనం కొత్త జీవితం, కొత్త అన్వేషణ, కొత్త పునాదుల కోసం వెతకాలన్నమాట. ఎందుకంటే ప్రతి జీవితం అమూల్యమైనది, ప్రతి జీవితం చాలా చిన్నది, ప్రతి జీవితంలో చాలా ఛాలెంజెస్ ఉంటాయి, చాలా ఇంట్రికసీస్ ఉంటాయి అన్నమాట. ఈ ప్రపంచంలో ఏ 2 జీవితాలు ఒకటి కాదు. కాబట్టి మన గతం, మన జీవితం ఇవన్నీ కూడా అనుభవాలు. కాబట్టి వాటిలో ఏదైతే నేర్చుకోగలమో అవి నేర్చుకుని మిగతాదంతా తీసేయాలన్నమాట. కొత్తగా ఏం చేయొచ్చని. లైఫ్ ఎప్పుడు కూడా మనం అనుకుంటాం, ఏ స్టేజ్కి వచ్చినా ఇంక జీవితం అయిపోవచ్చింది, జీవితం ఖాళీ అయిపోయింది, ఇంకా జీవితం ఎండ్ అయిపోతుంది, ఇంతటితో అయిపోతుంది అనుకుంటాం. నేనంటాను, జీవితంలో లాస్ట్ రోజు కూడా నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది, చేయాల్సింది చాలా ఉంటుంది. జీవితం అనేదే ఒక అద్భుతం. దానిలో చాలా రోజులు, చాలా సంవత్సరాలు మనకు దేవుడిచ్చే యూనిట్స్ అన్నమాట. అవి తొందరగా అయిపోతూ ఉంటాయి. కానీ చివరి క్షణం వరకు ఆ ఉత్సాహం జీవితంలో కోల్పోకూడదు. ఎన్ని నష్టాలు వచ్చినా, గతంలో ఏం జరిగినా, ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా, ఎవరేమన్నా సరే మన జీవితం మనకు మాత్రమే ఉంటుంది. అది ఏ జీవితమైనా, ఎంత చిన్న జీవితం అనుకున్నా, మనం ఇంకేమీ లేదు, ఎక్కడో ఒక పల్లెటూరులో ఒక ఎకరం పొలంలో మనం చేసుకుంటూ మనం బతికినా ఆ జీవితంలో కూడా ఒక అద్భుతమైన జీవితమే. ప్రధానమంత్రి జీవితానికి, ఒక సామాన్య సగటు రైతు కూలి జీవితానికి పెద్ద తేడా ఉండదు. జీవితంలో ఎంత ఇంటెన్స్గా బతికాం, ఆ జీవితంలో ఏం చేసాం, మన కోసం మనం ఏం చేసుకున్నాం, నిజంగా ఆ రోజు ఆ క్షణం అంతా మనం హ్యాపీగా ఉన్నామా, పీస్ఫుల్గా ఉన్నామా, మనం ఏం చేసాం, ఇదంతా చాలా ఇంపార్టెంట్. అంతేగాని గతంలో ఏం జరిగింది, జీవితం అంతా ఇంతే ఉంటాము, లేదా మన లైఫ్లో మనం ప్రధానమంత్రి కాలేకపోయామే, బిల్ గేట్స్ కాలేకపోయామే, ఇలాన్ మస్క్ కాలేకపోయామే, ఇలా ఆలోచనలు పక్కన పెట్టి మన జీవితం మనదే, మన గతం మనదే. అయితే గతం నుంచి మాత్రం కేవలం కొన్ని పాఠాలు మాత్రమే నేర్చుకోవాలి. గతాన్ని మనం అయితే మనసులో క్యారీ చేసుకుంటూ వెళ్ళిపోకూడదు.